మిత్రులారా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 20 బుధవారం నాడు పార్లమెంటు ముందు 3 సంచలనాత్మకమైన బిల్లులను ఉంచారు. ఈ బిల్లుల మీద వెంటనే లోక్సభలో చాలా పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ 3 బిల్లుల మీద చర్చ జరుగుతోంది. ఆ 3 బిల్లుల్లో ఏమి ఉంది, ఎందువల్ల వాటిని వ్యతిరేకించవలసి ఉంది, ఇవాళ మాట్లాడుకుందాం. మొట్టమొదలు ఆ 3 బిల్లులు ఏమిటి? ఒకటి, ది కాన్స్టిట్యూషన్ 130th అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ 130వ సవరణ బిల్లు. రెండవది, ది గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ అమెండ్మెంట్ బిల్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టానికి సవరణ చేసే రెండో బిల్లు. మూడో బిల్లు, ది జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టానికి సవరణ చేసే బిల్లు. నిజానికి రెండోది మూడోది మొదటి బిల్లుకు అనుబంధంగా వచ్చేవి. మొదటి బిల్లు రాజ్యాంగంలో సవరణలు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలకే చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటి ప్రభుత్వాల చట్టంలో కూడా అదే సవరణ చేయాలి. నిజానికి అక్షరం మార్పు కూడా లేదు, అవే విషయం పెట్టారు. అట్లాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రపాలిత ప్రాంత స్థాయికి మార్చినప్పుడు రీఆర్గనైజేషన్ చట్టం వచ్చింది కనుక అందులో కూడా సరిగ్గా రాజ్యాంగ సవరణలో ఎటువంటి అంశం ఉందో అదే అంశం చేర్చాలి. కనుక ఒక్క బిల్లు గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది. అది రాజ్యాంగ 130వ సవరణ బిల్లు. రాజ్యాంగంలో అధికరణం 75, అధికరణం 164, అధికరణం 239 AA ఈ మూడిట్లోనూ సవరణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం గురించి చెప్పే అధికరణం 75లో 5A అని ఒక కొత్త సవరణ చేర్చారు. అట్లాగే 164వ అధికరణం రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించింది. అందులో 4A అని మరొక సవరణ చేర్చారు, ఒక కొత్త క్లాజ్ చేర్చారు. 239 AA లో 5A అని మరొక క్లాజ్ చేర్చారు. ఇవన్నీ కూడా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదైనా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదైనా, కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినవైనా, లేదా ఢిల్లీ వంటి కేంద్రపాలిత ప్రాంతానికి, జమ్మూ కాశ్మీర్ వంటి కొత్త కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినవి ఏవైనా నిన్న చేయదలుచుకున్న మార్పు ప్రధానంగా ఏం చెప్తుందంటే ఒకటే విషయం. 5 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే కేసులో ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే, కేంద్ర మంత్రులైతే ప్రధానమంత్రి సలహా మీద రాష్ట్రపతి వారిని తొలగించవచ్చు. ప్రధానమంత్రి అయితే ఆయన రాజీనామా చేయాలి. రాష్ట్ర మంత్రులైతే ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ వారిని తొలగించవచ్చు. ముఖ్యమంత్రి అయితే ఆయన లేదా ఆమె రాజీనామా చేయాలి. ఇది ప్రధానమైన విషయం. అంటే రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, కేంద్రంలో ప్రధానమంత్రి కానీ ఏదైనా కేసులో అరెస్టు చేయబడి 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజు తర్వాత వాళ్ళను మంత్రులుగా తొలగించవలసి ఉంటుంది. తొలగించబడకపోతే వాళ్ళు రాజీనామా చేయాలి. ఒకవేళ తొలగించబడకపోతే 31వ రోజు నుంచి వాళ్ళు మంత్రులు కారు. ఇది చట్టం తేదలుచుకున్న మార్పు. అందుకోసం ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మీద చర్చ జరుగుతుంది. ఈలోగా అది పరిశీలనకు వెళుతుంది. పరిశీలన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత లోక్సభలో, రాజ్యసభలో చర్చ జరుగుతుంది. ఆ వ్యవహారం అంతా ఎట్లా ఉన్నప్పటికీ అసలు ఏ బిల్లు అయినా ప్రవేశపెట్టేటప్పుడు ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెడుతున్నాము? ప్రభుత్వ బిల్లు అయితే ప్రభుత్వం ఒక ప్రకటన చేయవలసి ఉంటుంది చట్టసభలో. దాన్ని స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అంటారు. ఏ లక్ష్యం కోసం, ఏ కారణాలతో ఈ పని చేస్తున్నాము. నిన్న అమిత్ షా గారు ప్రవేశపెట్టిన స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ పైకి చూడడానికి చాలా గంభీరమైన మాటలు, చాలా ఆదర్శవంతమైన మాటలు అనిపిస్తాయి. కానీ వాటిని విప్పి చూస్తే హాస్యం చిప్పిల్లుతూ ఉంటుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రయోజనాలను అధిగమించి ఉండాలి. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, పక్షపాతం లేకుండా పైన ఉండాలి. ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయాలి. ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పనిచేయాలి. కానీ అలా జరగడం లేదు కాబట్టి పని చేస్తున్నాము అనేది ఎంత మాత్రమో పొసగని విషయం. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి క్యారెక్టర్ అండ్ కండక్ట్ ఆఫ్ మినిస్టర్స్ బియాండ్ ఎనీ రే ఆఫ్ సస్పిషన్, మంత్రుల స్వభావం కానీ, మంత్రుల ప్రవర్తన కానీ ఎటువంటి
రేఖామాత్రమైన అనుమానానికి కూడా వీలు లేకుండా ఉండాలి. ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే, దేశంలో ప్రతి ఒక్క మంత్రి గురించి అనేక అనుమానాలు, ఒక్క అనుమానం కాదు, ఇది ప్రవేశపెట్టిన అమిత్ షా మీదనే అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ అనుమాన రేఖ లేకుండా వాళ్ళు పనిచేయాలి, వాళ్ళు పనిచేయడం లేదు కాబట్టి చట్టం చేస్తున్నాము అని అనడం ఎంత మాత్రం పొసగని విషయం. అది మాత్రమే కాదు, ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళు కేసులో ఉండి 30 రోజుల పాటు జైల్లో ఉండి ఇంకా పదవిలో కొనసాగుతూ ఉంటే వాళ్ళు thwart or hinder the canons of constitutional morality and principles of good governance and eventually diminish the constitutional trust reposed by people in him. వాళ్ళు ఇంకా పదవిలోనే ఉంటే రాజ్యాంగ నైతికతను వాళ్ళు దెబ్బతీసే అవకాశం ఉంది, సుపరిపాలనా సూత్రాలను వాళ్ళు ధ్వంసం చేసే అవకాశం ఉంది. చిట్ట చివరికి ప్రజలు వారి మీద ఉంచిన రాజ్యాంగబద్ధమైన విశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఎప్పుడు గుర్తురాని రాజ్యాంగ నైతికత ఈ బిల్లు సందర్భంలో గుర్తుకొచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చిందో ఆలోచించాలి. ఎందుకంటే స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్లో ఏ ఒక్కటి సరైనవి కావు, సరైనవైన బిల్లు తేవలసిన అవసరం లేదు. ఈ బిల్లు ఎందుకు తెస్తున్నారు, ఇది ఆలోచించవలసిన విషయం. బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు అని ఒకరోజు ముందు నుంచే వార్తలు పొక్కాయి. ఈ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతిపక్ష సభ్యులందరూ హౌస్ వెల్లోకి వచ్చారు, సభలో నినాదాలు చేశారు. బిల్లు ప్రతులను చించి ప్రవేశపెడుతున్న హోంమంత్రి అమిత్ షా మీద విసిరేశారు. ఎందువల్ల జరిగింది ఇది? 6 కారణాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది, ఈ బిల్లు చట్టంగా మారితే ఎన్నికైన ప్రజాప్రతినిధులను, ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన ప్రజాప్రతినిధులను తొలగించే అవకాశం పోలీసులకు వస్తుంది. పోలీసులు కేసు పెట్టవచ్చు, ఆ కేసులో అరెస్ట్ చేయొచ్చు, 30 రోజుల పాటు ఉంచవచ్చు. అందువల్ల ఈ మంత్రిని తొలగిస్తాము అనొచ్చు. పోలీసులు కాకపోతే ప్రత్యర్థి పార్టీలు, లేదా రాష్ట్రంలో అయితే కేంద్రం. కనుక పోలీసులను ప్రభావితం చేసి ఒక మంత్రి మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ కేసు పెట్టిస్తే, లేదా ఏదో ఒక ప్రాంతపు పోలీసులను, నిజానికి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను దేశవ్యాప్తంగాను అటువంటి అనేక ఉదాహరణలు విన్నాం మనం. అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాపకం కోసం పోలీసులు ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు మన కళ్ళ ముందర ఉదాహరణలు చూసాం. కనుక ఒక తప్పుడు కేసు పెట్టి ఒక మంత్రిని తొలగించగలిగే అధికారం పోలీసుల చేతికొస్తుంది. ఎంత మేరకు ప్రజా విశ్వాసం చూరగొన్నారు అనేది వేరే చర్చ. కానీ వాళ్ళు ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా చట్టసభలో కూర్చున్నారు, అందువల్ల మంత్రివర్గ సభ్యులయ్యారు. అప్పుడు వాళ్ళు చట్టసభకు మాత్రమే జవాబుదారీగా ఉంటారు, ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటారు. నైతికంగా ఉండవలసిన ఒక రాజ్యాంగబద్ధమైన నైతికతకు జవాబుదారీగా ఉంటారు. కానీ ఇప్పుడు పోలీసులకు జవాబుదారీ కావాల్సి వస్తుంది, లేదా పోలీసులను నడిపించే ప్రత్యర్థి పార్టీలకు జవాబుదారీ కావాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా కేంద్ర మంత్రులనైనా, రాష్ట్ర మంత్రులనైనా, లేదా ముఖ్యమంత్రినైనా, ప్రధానమంత్రినైనా ఎప్పుడు మెడ మీద ఒక కత్తి వేలాడదీసి నీ ఉద్యోగం ఎప్పుడు పోతుందో చూసుకో, నీ ఉద్యోగం ఒక పోలీసు వాడు పోగొట్టగలడు, నీ ఉద్యోగం నీకు వ్యతిరేకమైన ప్రత్యర్థి పార్టీ పోగొట్టగలదు అని బెదిరింపులో ఉంచడం ఇది ఎంత మాత్రమూ తగినది కాదు. 2 అంతకన్నా ముఖ్యమైన విషయం, అసలు ఈ దేశంలో కేసు పెట్టడం, అరెస్టు చేయడం నిజంగా నేరస్తులు అనడానికి చిహ్నమా? ఈ దేశంలో వేలాది మంది మీద, లక్షలాది మంది మీద తప్పుడు కేసులు నమోదై ఉన్నాయి. తప్పుడు కేసులలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నవాళ్ళు, ఆ కేసు విచారణ ఎన్నేళ్లు నడిచినప్పటికీ కోర్టులను కూడా ప్రభావితం చేసిన రాజకీయ నాయకులు, పోలీసులు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. 14 రోజులు రిమాండ్ వేయాలి, ఒక రిమాండ్ 14, రెండో రిమాండ్ 14, 2 సార్లు రిమాండ్ కనుక వేయించగలిగితే 30 రోజుల పాటు ఎవరినైనా జైల్లో ఉంచవచ్చు. 5 ఏళ్ల పాటు, 10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు జైళ్లలో ఉన్న వాళ్ళ గురించి మనం విని ఉన్నాము. విచారణలో ఉన్న ఖైదీలుగా. వాళ్ళెవరి మీద నేరం రుజువు కాలేదు, కేవలం పోలీసులు కేసు పెట్టినందువల్ల, పోలీసులు కొన్ని నేరారోపణలు చేసినందువల్ల జైళ్లలో ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల మీద ఇటువంటి తప్పుడు కేసులు పెట్టించడం ఎప్పటి నుంచో జరుగుతుంది. గత 11 సంవత్సరాలుగా భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళందరి మీద కూడా ఇటువంటి కేసులు పెడుతున్నారు. కనుక ఈ భిన్నాభిప్రాయాలలో భిన్న రాజకీయ పార్టీల వాళ్ళ మీద కూడా, వాళ్ళు మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, లేదా బలమైన ఆధిక్యత ఉన్న పార్టీల వాళ్ళు కోర్టులను కూడా ప్రభావితం చేసి బెయిల్ ఇవ్వకుండా ఉండే అవకాశం ఉన్నది.
కోర్టు ప్రక్రియలలో జోక్యం చేసుకొని బెయిల్ను వాయిదా వేయిస్తూ ఎక్కువ కాలం జైళ్లలో ఉంచే అవకాశం ఉన్నది. ఈ దేశంలో నిజమైన నేరస్తుల మీద కేసులు లేవు. నిజమైన నేరస్తుల మీద కేసులు కొట్టి వేయించబడి వాళ్ళు చాలా ప్రభావశీలమైన మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటి వాతావరణంలో ఒక కేసు పెట్టినందువల్ల, ఆ కేసులో 30 రోజులు అరెస్ట్ అయినందువల్ల మంత్రి పదవి తీసేస్తాము అని అనడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం. ఈ సహజ న్యాయ సూత్రాల నుంచే మూడో అంశం భారతదేశపు జ్యూరిస్ప్రుడెన్స్లో, న్యాయ తత్వశాస్త్రంలో ఒక మౌలికమైన సూత్రం ఉంది. ఏ వ్యక్తి అయినా నేరం రుజువయ్యే వరకు నిరపరాధిగానే భావించాలి. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. రుజువు ఎట్లా జరగాలి? ఈ నిరూపణ, నేర నిర్ధారణ ఎట్లా జరగాలి? దానికి కూడా చట్టం అనేక పద్ధతులు నిర్దేశించింది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా బియాండ్ రీజనబుల్ డౌట్. చట్టం నిర్దేశించిన పద్ధతిలో మాత్రమే విచారణ జరపాలి. ఈయన నేరస్తుడు అని నువ్వు అనుకోగానే సరిపోదు. నీ చేతిలో ఉన్న మీడియాను, గోధి మీడియాను ఉపయోగించి ఫలాని వారు నేరస్తుడు అంటే సరిపోదు. నేరస్తులను బియాండ్ రీజనబుల్ డౌట్, సహేతుకమైన సందేహాలన్నిటినీ అధిగమించి ఈ సందేహాలేవి చెల్లవు అని చెప్పిన తర్వాత, చట్టం నిర్దేశించిన విచారణ తర్వాత మాత్రమే నేరస్తుడుగా రుజువు చేయాలి. ఇప్పుడు ఈ బిల్లు ఈ మొత్తం జ్యూరిస్ప్రుడెన్స్ను తలకిందులు చేస్తుంది. ఆయన నేరస్తుడు అవునో కాదో తెలియదు, ఎన్నాళ్లకు విచారణ జరుగుతుందో తెలియదు. కేసు పెడతారు, మర్నాడు అరెస్ట్ చేస్తారు, నెల రోజుల పాటు బెయిల్ రాకుండా చూస్తారు, ఆయన మంత్రి పదవి పోగొట్టవచ్చు. భారత న్యాయ తాత్విక సూత్రాలకు వ్యతిరేకమైనది. ఎవరినైనా నేరస్తుడిగా బట్టగాల్చి మీద వేసే చట్టం ఇది. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరికి పోతే 4వ అంశం ఇంకా తీవ్రమైనది. ఈ చట్టం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెస్తున్నది, రాజ్యాంగ సవరణ ద్వారా తెస్తున్నది. ఈ కేంద్ర ప్రభుత్వానికి భిన్నమైన పార్టీల మంత్రివర్గాలు రాష్ట్రాలలో ఉన్నాయి. ఈ రాజ్యాంగం సమాఖ్య స్వభావాన్ని అంగీకరించిన, గౌరవించిన రాజ్యాంగం. అటువంటి చోట కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు తమ చేతిలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను కానీ, ఎన్ఐఏను కానీ, ఇన్కమ్ ట్యాక్స్ శాఖను కానీ, సిబిఐని కానీ ఉపయోగించి రాష్ట్రాలలో మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద కేసులు పెట్టి వాళ్ళను నెల రోజులు జైలు నుంచి బయటికి రాకుండా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలను కుప్పకూల్చడానికి, రాష్ట్రాలలో మంత్రులను బెదిరించడానికి, మంత్రులను ఉన్న పార్టీలో నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి మార్చడానికి ఈ చట్టాన్ని విస్తృతంగా వాడుకోవచ్చు. ఇక దేశంలో సమాఖ్య స్వభావం ధ్వంసమైపోతుంది. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి భిన్నమైన పార్టీలు ప్రభుత్వాలు నడపలేని స్థితి వస్తుంది. ఇదేమి ఊహాజనితమైనది కాదు. 5వ అంశం భారతీయ జనతా పార్టీ ఇటువంటి పని ఇప్పటికే 11 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను వాడుకొని వందలాది తప్పుడు కేసులు పెట్టారు. ఈడీ పెట్టిన కేసులలో 95% ప్రత్యర్థి రాజకీయ పార్టీల నాయకుల మీద, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను సమర్థించే వ్యాపారవేత్తల మీద మాత్రమే పెట్టారు గత 12 సంవత్సరాలలో. కనుక రేపు కూడా ఈ బిల్లు సహాయంతో అట్లాగే కేసులు పెట్టి ఆ మంత్రులను, ముఖ్యమంత్రులను తొలగించబోరు అనే హామీ ఏమీ లేదు. కనుక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఇతర పార్టీలన్నిటి మీద కక్ష సాధింపు జరపడానికి ఈ బిల్లు ఒక ప్రధానమైన ఆయుధం అవుతుంది. చిట్ట చివరి అంశం, ఈ బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా హోం మంత్రిగా ఉండి అనేక హత్యలకు కారణమయ్యాడని, ఆ తర్వాత ఒకరిని హత్య చేయించడం, ఆ హత్యకు సాక్షిగా ఉన్న వారిని హత్య చేయించడం, ఆ హత్య ఎవరితో చేయించారో వారిని హత్య చేయించడం, ఈ హత్య కేసు ఏ కోర్టులో విచారణకు వచ్చిందో ఆ కోర్టు న్యాయమూర్తి వాయిదాకు రాకపోతే ఎట్లా, వారెంట్ ఇష్యూ చేస్తాను అంటే ఆ న్యాయమూర్తిని హత్య చేయించడం, ఇటువంటి ఆరోపణలన్నీ ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఈ పని చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో ఉంటే విచారణను ప్రభావితం చేయగలడు, అందువల్ల తడిపార్ రాష్ట్ర బహిష్కరణ జరపాలి అని 2 సంవత్సరాల పాటు రాష్ట్ర బహిష్కరణకు గురైన వ్యక్తి. ఆ వ్యక్తి 94 రోజుల పాటు ఈ హత్య కేసులలో ముద్దాయిగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తి. 30 రోజులు కాదు, 94 రోజులు. అటువంటి వ్యక్తికి ఈ చట్టం చేసే నైతిక అర్హత ఉన్నదా? ఇటువంటి అనేక కారణాలు, ప్రధానంగా ఈ దేశ సమాఖ్య స్వభావాన్ని ధ్వంసం చేయడం, ప్రజాప్రతినిధులను పోలీసు శాఖ కింద, కేంద్ర ప్రభుత్వపు పెత్తనం కింద
ఒదిగి భయపడుతూ బెదురుతూ బతకవలసిన స్థితి కల్పించడం ఈ చట్టం చేస్తున్న పని.